హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఆవకాయ పచ్చడి అండి. ఇది అందరికీ చాలా ఇష్టమైన పికిల్ అనమాట. ఇది ఇంకా మొదలలేవండి కాయలు అనేవి, జీడి పట్టింది అంతేనండి, టెంకాయ అయితే పట్టలేదనమాట. ఇది ముక్కల పచ్చడి అని కూడా అంటారనమాట. ఇప్పుడు నేనైతే ఒక 4 పెద్ద మామిడికాయలు తీసుకొని శుభ్రం కడిగేసి ఇలా తొడిని లేకుండా చేసి అవి బాగా ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని తడంతా తుడిచేసి ఇలాగా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలాగ కట్ చేసుకుంటే ఇదిగోండి ఇలా జీడి వస్తుంది. దాన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్కి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అండి. మీరు ఇది ముక్కల పచ్చడి కాబట్టి మనం జీడి మామిడి పచ్చడి అంటాం కదా, అదనమాట. ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం ఇవైతే మనం నిల్వ ఉంటుందండి. ఒక 1 మంత్ వరకు ఉంటుంది. టెంక్ అనేది మొదలలేదు కాబట్టి 1 మంత్ వరకు అయితే ఉంటుంది. మనం పట్టుకునే ప్రాసెస్ని బట్టి ఉంటుందన్నమాట. తడి తగలకుండా పట్టుకోండి. ఇది ముక్కల పచ్చడే కాబట్టి ఎలా పట్టినా ఏం కాదనుకోమాకండి. కొంచెం మనం నిల్వ ఉండే పచ్చడి ఎలా అయితే పట్టుకుంటాం సేమ్ అలాగే పట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ తుడిచే పని లేదండి. ఇవనేవి టెంక్ అనేది పట్టలేదు కాబట్టి తుడిచి దాని మీద పొట్టు ఏమి రాదండి. మనం మామూలుగా అయితే దాని మీద పొట్టు అవి తీస్తాం కదా ఆరబెట్టేసి, అలా ఏం చేయనవసరం లేదు. ఇలాగ ముక్కలు కట్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకోండి. అవి ఆరే లోపల ఇలాగా నేనైతే మన ఇష్టం అండి. వెల్లుల్లిపాయలు అంత ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఇలాగా తక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ వెల్లుల్లిపాయలు అనేవి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. కొన్ని అయితే నేను పొట్టు తీసి పెట్టేసుకున్నానండి, ఒక 3 వెల్లుల్లిపాయ గర్భాలు. అలాగే ఒక గర్భం వచ్చేసి పొట్టు తీయకుండా దాటిని మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే వాటిని కచ్చాపచ్చిగా తొక్కలేదండి, అలా పెట్టేశాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నానండి. అవి తీసి ఇలా బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇలా మెంతులు విడిగా ఆవాలు విడిగా పట్టుకుంటున్నానండి. ఇప్పుడు మెంతులు వేపుకోవాలి. అవి ఆవాలు వేపుకొని అవసరం లేదండి. చాలామంది వేపి చూపిస్తారు. ఆవాలు అనేవి వేపితే ఏమవుతుందంటే దానికి ఉన్న ఫ్లేవర్, టేస్ట్, ఆ వాసన అనేవి పోతాయి అన్నమాట వేపుకుంటే. ఇలా పచ్చివే వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అనేది. నేను ఇదైతే పొడిగానే వేయించకుండానే పొడి పట్టేసుకున్నానండి, ఆవాలు కూడా విడిగా. ఇదైతే మీకు పచ్చడి అనేది గ్లాస్తో చూపిస్తానండి. ఇలా ఒక పావుసేరు గ్లాస్ అండి ఇది, అంటే 1/4 కిలో పడుతుందన్నమాట ఇందులో. ఇలా 1/4 కిలో గ్లాస్ తీసుకొని ముక్కలు అనేవి కొలిచి చూపిస్తున్నాను నేను. మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకుంటామో ముక్కలు, అదే గ్లాస్తో కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఇలాగ నాకు గ్లాస్తో 6 గ్లాసులు అయినాయండి ముక్కలు. అంటే 6 గ్లాసులు ముక్కలు అంటే 1.5 కేజీన్నర అయినాయి అనమాట నాకు. దీన్ని బట్టి మీరు కేజీ లెక్కలో కూడా తీసుకోవచ్చు మెజర్మెంట్స్, లేదంటే ఇలా గ్లాస్తో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇలా గ్లాస్తో కొలుచుకొని నేను ఫ్యాన్ కింద పెట్టేసాను కదండి, ఒక 1 అవర్ పెట్టేసాను ఫ్యాన్ కింద. ఇలా ఆరిపోయిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచకూడదండి, సాయంత్రం వరకు అవి కలర్ చేంజ్ అయిపోతాయి మనం కోసిన వెంటనే. ఇలా ఒక 6 గ్లాసుల వరకు అయితే అయ్యాయి అనమాట ఈ గ్లాస్తో. ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ సాల్ట్ తీసుకున్నానండి. మీరు గల్పు కనుక తీసుకున్నట్లయితే మీకు ఇలా ఒక గ్లాస్ తీసుకోండి. నేనైతే ఒక గ్లాసు సాల్ట్, అలాగే అదే గ్లాస్తో కారం తీసుకున్నానండి. కారం అనేది నిండుగా తీసుకున్నాను. సాల్ట్ అనేది ఒక 10 గ్రాములు తగ్గించి తీసుకున్నాను అనమాట. నేను లాస్ట్లో కలుపుకుంటానండి సాల్ట్ అనేది. కొన్ని సాల్ట్లో ఉప్పు ఎక్కువ ఉంటుంది, కొన్ని సాల్ట్లో ఉప్పు తక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఇలా ఒక 10 గ్రాములు తగ్గించి తీసుకున్నాను. అలాగే మనం మెంతిపిండి పట్టుకున్నాం కదా, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసి, ఆవపిండి అనేది ఒక 1/2 గ్లాస్ వరకు వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే ఆవపిండి వేసుకుంటే వేడి చేస్తుంది అంటారు, కానీ ఆవపిండి ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుందండి. ఇలాగా 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకొని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసి వేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పొడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగానే కలపాలండి, ఎందుకంటే ముక్కలు వేసాక మనకి కలపడం కుదరదనమాట, ఉప్పు కారాలు అనేవి కలవు. ఇలా ముందుగా కలిపి పక్కన పెట్టేసుకొని తర్వాత ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే
సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే నేను డైలీ 12 PMకి పెడతానండి వీడియోస్ అనేవి. తప్పకుండా చూసి లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ముక్కలన్నీ ఇలా వేసి ఒకసారి బాగా ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే చూపించానో కొలతలు అనేవి గ్లాస్తో తీసుకుంటున్నాం కాబట్టి అన్నీ అదే గ్లాస్తో తీసుకోవాలండి. ఇక్కడ నేను పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను, వేరుశనగ నూనె. ఇలాగా ఒక గ్లాస్ వేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వేసుకున్నానండి నేనైతే. ఆయిల్ అనేది ఇందులోకి ఎక్కువగా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇలాగా గ్లాస్ వేసి హాఫ్ గ్లాస్ వేసుకున్నాను. ఇందులోకి ఆయిల్ ఒకటి, వెల్లుల్లిపాయలు ఒకటి, ఆవపిండి అనేది ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి మనకి ఆ వాసనకి కలర్ఫుల్గా తినబుద్ధి అవుతుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటే చాలా చాలా ఇంకా కూరతో కూడా పని ఉండదండి ఇది చేసుకుంటే. ఇది మనం జీడి అనేది టెంక అనేది మొదలలేదు కాబట్టి ముక్కల పచ్చడి అనమాట ఇది. ఇది 1 మంత్ వరకు అయితే నిల్వ ఉంటుంది. 1 మంత్ కాదంటే ఇంకెక్కువ రోజులే ఉంటుంది మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ఇలాగా నిల్వ ఉండే పచ్చడి అయితే ఎలా పట్టుకుంటామో సేమ్ యాస్టీజ్గా అలాగే పట్టుకోవాలండి. ఈ ముక్కల పచ్చడే కదా, ఎలా పడితే అలా పట్టేసుకుంటే బూజు వచ్చేస్తుందండి. ఇలాగా ఆ నూనెలో ఉప్పు కారం అంతా కలిసే వరకు బాగా కలిపేసుకొని ఇందులోకి వెల్లుల్లిపాయలు పక్కన పెట్టుకున్నాం కదండి మనం. ఇలా ఒక గర్భం అయితే నేను కచ్చాపిచ్చిగా దంచుకొని వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కచ్చాపిచ్చిగా దంచుకుంటే ఆ వాసన అనేది బాగుంటుందండి పచ్చడి. అలాగే ఒక 4-5 పాయలు వెల్లుల్లిపాయ గర్భాలు పొట్టు తీసేసి ఇలాగా వేసేసుకుంటున్నాను నేను. వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా వేసేసుకొని అవి కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 3 రోజుల వరకు దీన్ని ఉదయం పూట ఒకసారి తిప్పుకోండి డైలీ. 3వ రోజు తర్వాత దీంట్లో ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుందండి. అప్పుడు మనం దీన్ని వేరే బౌల్లో ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇలా తెల్ల గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ పచ్చడి అనేది అలాగే ఉంచకూడదు. ఆ గిన్నెలన్నీ పాడైపోతాయి అన్నమాట. అందుకే ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి పచ్చడి అనేది. కొలతలు కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట అన్నీ. ఇందులోకి మనం వేసుకున్న ఉప్పు, కారాలు, పసుపు అన్నీ, మెంతిపిండి, ఆవపిండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. నేనైతే ఒక 10 గ్రాములు తగ్గించాను కదండి, అది కూడా ఇప్పుడు 3వ రోజు కలిపేసుకున్నాను నేను. కలుపుకున్న తర్వాత పచ్చళ్ళు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇలా మూత పెట్టేసుకొని మనం 3వ రోజు తర్వాత చూద్దాం ఒకసారి. ఇదిగోండి 3వ రోజు తర్వాత చూసాను. మనం ఫస్ట్ కలిపేటప్పుడు ఆయిల్ అనేది కనిపించలేదు. ఇప్పుడు 3వ రోజు తర్వాత పైకి వచ్చేసిందండి ఆయిల్ అంతా. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇది కూడా ఒకసారి 3వ రోజు తర్వాత ఇది ఒకసారి బాగా కలిపేసుకొని మనం ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ పెట్టేసుకోండి. స్టోర్ ఉంటుంది, నిల్వ ఉంటుంది ఒక 1 మంత్ వరకు. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే పచ్చళ్ళు బాగుంటాయండి. ఆయిల్ తక్కువగా వేసుకుంటే డ్రై అయిపోయినట్టుగా ఉంటాయి. ఇలాగా ఒక గాజు సీసాలో పెట్టేసుకున్నాను నేనైతే. ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి, ముక్కల ఆవకాయ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.